హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి ఫర్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్. సో అప్రెంటిస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం ఇప్పుడు. అయితే ఓవరాల్గా మనకు ట్రైనింగ్ సీట్స్ చూసుకున్నట్లయితే 4500 సీట్స్ అయితే ఉన్నాయి. సో దీనికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి జూన్ 7th అయితే స్టార్ట్ అయింది. అలాగే లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే జూన్ 23rd వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఆ లోపే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై, అంటే జూలై ఫస్ట్ వీక్లో మీకు ఆన్లైన్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో అది క్వాలిఫై అయితే మీకు సీట్ అనేది అలాట్ చేస్తారు. అయితే దీనికి అప్లై చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. సో ఆంధ్ర తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ ప్రతి ఒక్కరూ దీనికైతే ఎలిజిబులే. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అయితే ముందుగా మీరు ఒక రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. NATS NATS అనే పోర్టల్ అయితే ఉంటుంది, ఒకటి వెబ్సైట్. సో ఆ వెబ్సైట్ నేను బయోలో మెన్షన్ చేస్తాను. సో మీరైతే అక్కడ నుంచి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 20 నుంచి 28 ఇయర్స్ అయితే ఉంటుంది. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్. సో దీని క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరూ దీనికైతే అర్హులే. అయితే 12 months అంటే 1 year పాటు మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు. సో దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే SC ST వాళ్ళకి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే OBC వాళ్ళకి 3 years ఉంది. PWD అన్రిజర్వ్డ్లో అలాగే EWS వాళ్ళకి 10 years ఉంది. PWD OBC వాళ్ళకి 13 years ఉంది. SC ST వాళ్ళకి 15 years. సో ఇలా ప్రతి ఒక్కరికి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే విడోస్, అలాగే డివోర్స్ ఉమెన్ వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే 35 years వరకు అండ్ 40 years వరకు, 38 years వరకు అయితే ఉంది. సో చూసి మీరైతే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ముందుగా అయితే ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఆన్లైన్ టెస్ట్ తర్వాత మీకు ఒక టెస్ట్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి తెలుగు లోకల్ లాంగ్వేజ్ కాబట్టి, సో తెలుగు లోకల్ లాంగ్వేజ్ పైన ఒక చిన్న టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అది క్వాలిఫై అయితే సరిపోతుంది. సో ప్రతి ఒక్కరు క్వాలిఫై అయితే అవుతారు. సో అలా 2 విధాలుగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో ఇనిషియల్గా అయితే మీకు 100 marksకి అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో 100 questionస్కి 100 marks అయితే ఉంటుంది. 60 minutes అంటే 1 hour టైం అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మీకు ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. 100కి 100 అయితే అటెంప్ట్ చేయొచ్చు. సో ఈజీగా క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. దాని తర్వాత మీకు అది క్వాలిఫై అయితే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది పెడతారు. అది కూడా మీరు క్వాలిఫై అయిన తర్వాత మీకు ఫైనల్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. సో దాని తర్వాత ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ట్రైనింగ్ వచ్చేసి మీకు 1 year 12 months అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో దాంట్లో మీకు స్టైఫండ్ అయితే ఇస్తారు. 1 year పాటు 15,000 rupees అయితే స్టైఫండ్ అనేది ఇస్తారు ఎవ్రీ మంత్. దాని తర్వాత మీకు లాస్ట్లో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఒక చిన్న అసెస్మెంట్ అనేది కండక్ట్ చేస్తారు, టెస్ట్ అనేది. సో ఆ టెస్ట్ కనుక మీరు రాస్తే మీకు క్వాలిఫై అయితే దాంట్లో మీకు సర్టిఫికెట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో దీనికైతే మీకు అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే PWD క్యాండిడేట్స్కి 400 rupees ప్లస్ GST అయితే ఉంది. అలాగే SC ST అండ్ ఆల్ ఉమెన్ EWS క్యాండిడేట్స్కి 600 ప్లస్ GST అయితే ఉంది. మీరు రిమైనింగ్ అదర్ క్యాండిడేట్స్కి అయితే 800 rupees ప్లస్ GST అయితే ఉంది. సో ఇలా ప్రతి ఒక్కరికి అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. సో ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా ఈ అప్రెంటిస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అస్సలు మిస్ చేసుకోకండి. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వెంటనే అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అండ్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.